పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోలుకుంటున్న వైసీపీ కార్యకర్త ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అక్రమ కేసు పెట్టడంతో లక్ష్మీనారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు సజ్జల. ప్రశ్నించే గొంతుంటే నొక్కేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతోందని, పొలిటికల్ బాస్లు చెప్పినట్టుగా పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరదు. ఏ పార్టీ సానుభూతి పరదో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. అంటే ఈ అరాచకం ఎట్లా ఏ లెవెల్కి పోతోంది? ఆర్గనైజ్డ్ అరాచకం. దానికి చట్టం ప్రొటెక్షన్ ఎట్లుంది? ఇది అందరూ గమనించారు.